ఒకరోజు అన్నాతమ్ములైన కృష్ణయ్య బలరాములు అడవిలో నుంచి వెళ్తుంటారు. చీకటి పడడంతో కృష్ణయ్య బలరాముడితో ఈ రాత్రికి ఇక్కడే పడుకుని తెల్లారాకే ప్రయాణం సాగిద్దాం అని అంటాడు. అందుకు బలరాముడు సరే అంటూ, ముందు నువ్వు పడుకో, నేను నీకు కాపలాగా ఉంటా, నీ అలసట తీరి లేచాక నేను పడుకుంటా అని అనడంతో కృష్ణయ్య పడుకుండిపోతాడు. కొద్దిసేపటికి అకస్మాత్తుగా ఒక రాక్షసుడు ప్రత్యక్షమవుతాడు. మీకెంత ధైర్యం ఉంటే నా అనుమతి లేకుండా నా చోటికొస్తారా అని గర్జిస్తాడు. కృష్ణయ్య నిద్రెక్కడ భంగమవుతుందో అని బలరాముడు నోటమాట రాకుండా ఆ రాక్షసుడికేసి కోపంతో కళ్ళెర చేసి చూస్తాడు. అప్పుడు రాక్షసుడు ఆకారంలో ఇంకా పెరుగుతాడు. అది చూసిన బలరాముడు ఇంకా కోపంతో కళ్ళెర చేస్తాడు. అప్పుడు ఆ రాక్షసాకారం ఇంకా పెరుగుతుంది. అలా బలరాముడు కళ్ళెర చేసిన ప్రతిసారి ఆ రాక్షసుడి ఆకారం పెరిగి పెరిగి పెద్ద చెట్టంత ఆకారం తీసుకుంటుంది. ఇంకా బలరాముడికి దిక్కుతోచక కృష్ణయ్య అని గట్టిగా అరిచి మూర్చిపోతాడు. కృష్ణయ్య నిద్రలేచి బలరాముడి వైపు చూస్తుంటే కృష్ణయ్య వెనకాలే ఉన్న రాక్షసుడు పెద్దగా గర్జిస్తాడు. కృష్ణయ్య వెనక్కి తిరిగి ఆ రాక్షసుడిని చూసి చిరునవ్వుతో, ఎవరు నువ్వు, ఏం కావాలి అని అడుగుతాడు. కృష్ణయ్య ప్రశాంతమైన మొహం చూసి ఆ రాక్షసుడి ఆకారం కొంచెం చిన్నగా అవుతుంది. కానీ మళ్ళీ గట్టిగా గర్జిస్తూ భయపెట్టాలని చూస్తాడు. కృష్ణయ్య మళ్ళీ చిరునవ్వుతో సమాధానం ఇస్తాడు. అలా రాక్షసుడు భయంకరంగా అరుస్తున్న ప్రతిసారి కృష్ణయ్య చిరునవ్వుతో మాట్లాడుతుంటే ఆ రాక్షసుడి ఆకారం తగ్గుతూ తగ్గుతూ కృష్ణయ్య చేతిలో పట్టేంత చిన్నదవుతుంది. బలరాముడు స్పృహలోకి వచ్చి, ఎక్కడా, ఆ రాక్షసుడెక్కడా అని భయంతో అటు ఇటు వెతుకుతూ ఉంటే కృష్ణయ్య చేతిని చూపిస్తూ, ఈ రాక్షసుడేనా అని చిరునవ్వుతో అడుగుతాడు. తలుచుకుంటే ఒక్క క్షణంలో తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుడి తల నరకగలిగే కృష్ణయ్య అలా చెయ్యకుండా మనకేం నేర్పించాడో తెలుసా? క్రోధం మనిషిలో రాక్షస తత్వాన్ని పెంచుతుంది. మనిషి ఎంత కోపం చూపిస్తే అంత నష్టపోతాడు. ఈ కథలో చెప్పిన రాక్షసుడు మరెవరో కాదు, మనలో ఉన్న కోపమే. కోపాన్ని నియంత్రణలో పెట్టుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఇది మీ యువత తెలుసుకోవాలి. అర్థం లేని విషయాలకు కూడా కొట్టుకునే స్థాయికి దిగజారుతున్నారు. గొడవ ఇద్దరి మనుషుల మధ్యనే జరుగుతుంది, కానీ దానివల్ల నష్టం మాత్రం వాళ్లతో పాటు వాళ్ళ కుటుంబాలకు కూడా జరుగుతుంది. ఎవరైనా మన మీద కోపం చూపిస్తే మనం ఆవేశపడకుండా ఆ ఒక్క నిమిషం కృష్ణయ్యలా ప్రశాంతంగా ఉండి చెడు పరిణామాలకు దారితీయకుండా ఆపగలం. కోపంతో రచ్చగెలవని వాడు ప్రేమతో యుద్ధాలే గెలవగలడు. అర్థమైందమ్మా, మేము మా కోపాన్ని కంట్రోల్లో పెట్టుకుంటాము.